పొలిటికల్ క్యాంపెయిన్కి సంబంధించిన యాడ్లు కూడా కొన్ని చేస్తారు కదా, అది కేవలం ఎక్స్పీరియన్స్ కోసం చేస్తారా లేదా నా పార్టీల కోసం చేస్తారా? నథింగ్ బ్రదర్, నాకు అసలు పాలిటిక్స్తో పెద్ద సంబంధం లేదు. ఆ టైంకి నన్ను ఎవరో తీసుకెళ్ళి యాడ్స్ చేయమని అడిగితే అలా క్యాజువల్గా చేయడం జరిగింది, అంతేగాని అదేదో ఆ పొలిటికల్ ఐడియాలజీ గురించో లేకపోతే ఆ ఫిలాసఫీ అలాంటిది ఏం కాదు బ్రదర్. జస్ట్ నాకు అడ్వర్టైజింగ్ వచ్చు, యాడ్స్ చేయటం వచ్చు, ఎవరో తీసుకెళ్ళి నన్ను యాడ్స్ చేయమన్నారు, చేసాం అంతే. లాస్ట్ టైం చేస్తారా చేయలేదా? 24లో కొన్ని చేశాను బ్రదర్, కొన్ని చాలా ఏదో 24లో చేశాను, 14లో చేశాను, మధ్యలో 19లో చేయలేదు. 19లో అసలు నన్ను ఎవరు అడగలేదు, నేను చేయలేదు. 24లో అడిగారు, 14లో అడిగారు, అంతే. కానీ ఈ మధ్య మీకు సంబంధించిన ఒక క్లిప్ అయితే విపరీతంగా వైరల్ అవుతుంది. ఏంటది? అదే 150 సీట్లకు ఒక్కటి కూడా తగ్గదు, తన్నుకుంటూ వస్తాడు చంద్రబాబు నాయుడు అన్న. అది యాక్చువల్గా ఫన్నీ క్లిప్ తెలుసు. అది ఏంటంటే రష్ అని ఒక సినిమా తీసాం, తీస్తే రష్ వీళ్ళది సినిమా తీస్తే అది జాఫర్తో కూర్చుని ఇలాగే ఇంటర్వ్యూ చేస్తుంటే ఇది జనరల్ క్యాజువల్గా అడిగాడు నన్ను, ఏంటి సార్ మళ్ళీ బాబు వస్తాడా అన్నాడు. బ్రదర్ ఇది పొలిటికల్ ఇంటర్వ్యూ కదా, సినిమా ఇంటర్వ్యూ కదా, పాలిటిక్స్ ఎందుకు తీసుకొస్తాను. ఆ మొక్క తీస్తాడు. బాబు కిడ్నాప్ అవుతాడు, మళ్ళీ బాబు దాంట్లోంచి బయటకు వస్తాడా, కిడ్నాపింగ్ ఇదంతా తన్నుకుంటూ వస్తాడా అన్నాడు. సో ఎక్కడ జాయిన్ అయింది ఇది? ఇక్కడ బాబు వస్తాడా, అక్కడ తన్నుకుంటూ వస్తాడా? ఈ సినిమాని థియేటర్లో రిలీజ్ చేస్తే ఎన్ని థియేటర్లు వేస్తారంటే 150కి తక్కువ అమ్మా అన్నాడు. ఇది ఎక్కడ కనెక్షన్ ఇచ్చాడు? ఎన్ని సీట్లు వస్తాయి, ఎన్ని సీట్లు వస్తాయి అతను అడిగినప్పుడు, బ్రదర్ మనకి ఎందుకు బ్రదర్ అనేది నాది రెస్పాన్స్ ఉంది. ఆన్సర్లు అంటే ఇది కనెక్ట్ చేశాడు. అది ఎప్పుడు వేసాడు కరెక్ట్గా, రిజల్ట్స్ వచ్చే ఒక 1 వీక్ ముందో 4 డేస్ ముందో వేసాడు. ఇది బాగా తర్వాత ఇంటర్వ్యూ చూసి అరే అనుకున్నారు జనం, బట్ అప్పటికే డ్యామేజ్ జరిగిపోయింది. అది అలా కనెక్ట్ చేసుకున్నారు జనాలు. ఇప్పుడు బ్యూటిఫుల్ ఎడిట్ అనమాట అది. అబ్బో ఫెంటాస్టిక్ ఎడిట్. అంటే పాలిటిక్స్ మీద ఎలాంటి ఇంట్రెస్ట్ లేదండి? ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. ఏ దశలో కూడా ఎందుకు బ్రదర్, మన సినిమాలే సరిగ్గా తీయడం రావట్లేదు, ఇంకా పాలిటిక్స్లోకి వెళ్ళి మనం ఏం చేస్తాం? ఐఎమ్ నాట్ అ పాలిటిషియన్. నేను అనుకుంటే నన్ను ఒక్క రోజులోనే జైల్లోనే పెట్టేస్తారు పాలిటిక్స్లోకి వెళ్తే, ఎందుకంటే మనం ఇలా ఓపెన్గా మాట్లాడేవాళ్ళు పాలిటిక్స్లో పనికిరారు. సో మనం వేస్ట్ కదా.